రికార్డింగ్ నెంబర్ 115 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణుల పాదాలని ఇంకొకరు పూజించి జ్ఞానం నేర్చుకోవటం, జ్ఞానులు అవటము, అలాగే పూజించే వారిలో బ్రాహ్మణులు దైవాన్ని చూడటం, బ్రాహ్మణుల్ని పూజించేటప్పుడు దైవాన్ని చూసి పూజించటం, ఎవరైతే పూజలు అందుకుంటున్నారో వాళ్ళు పూజ చేసే వాళ్ళల్లో కూడా దైవాన్ని చూడటం, ఈ రెండూ కూడా ఆదరించినప్పుడే, ఈ రెండూ జరిగినప్పుడే జగత్తు మొత్తానికి కూడా క్షేమం కలుగుతోంది. అంటే పరమాత్మ సంతోషిస్తున్నాడు, అందరిలో ఉంటాడు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకొని ఒకరికొకరు మనసులో నమస్కరించుకున్నప్పుడే ఈ సృష్టి అంతా కూడా క్షేమంగా ఉంటుంది. అలా కాకుండా బ్రాహ్మణులు కోపం తెచ్చుకున్నప్పుడు సృష్టిలో జగత్తులో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి రాక్షసులు పుడతారు. రాక్షసత్వం ఎక్కువైన కొద్దీ మంచి వాళ్ళందరూ కూడా బాధించబడతారు. ఎటు తిరిగి ఈ ధర్మం అనేది ఒక దేశానికో ఒక కాలానికో సంబంధించింది కాదు, ఎప్పుడూ ఆచరించవలసింది. అన్ని దేశాల వాళ్ళు ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించటం, ప్రేమించటం అనేది చేస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది అనేది అక్షర సత్యం. ఈ కాలంలో మటుకు ఇలా చేయాలండి, మిగతా సమయాల్లో అవదు, ఈ దేశంలో మటుకు ఇలా చేయాలి అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అట్లా అన్ని చోట్ల అందరు మనుషులనే వాళ్ళు ఉన్న చోటల్లా, మానవత్వం ఉన్న చోటల్లా ఈ ఇంకొకరిని గౌరవించటం, ప్రేమించటం, దైవంతో సమానంగా భావించటం ఉన్న చోటే సుఖము శాంతి ఉంటాయి అని చెప్పారు. ఈ మాటలు ఎవరు కూడా కాదంటానికి వీల్లేనటువంటి శాశ్వత ధర్మాలు. వీటిని ఎవరైతే ఈ రకంగా ఉండరో, ఎవరైతే ఈ రకమైన ప్రవర్తన అలవాటు చేసుకోరో, అది అప్పుడు వాళ్ళకి నరజాతే కష్ట నష్టాల పాలవుతుంది అంటున్నారు. మొత్తం మనుష్య లోకం అంతా కూడా ఇబ్బందుల పాలవుతుంది దీన్ని అవలంబించకపోతే. ఏంటంటే మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. ఇదే వేద ధర్మం, శాశ్వత ధర్మం అని చెప్పారు. దీన్ని భాగవత రహస్య సర్వస్వం అంటే టోటాలిటీ ఆఫ్ భాగవత రహస్యం ఏమిటి, జిస్ట్ ఏమిటి అంటే ఇదే పరమ సత్యం. దాన్ని నారాయణుడు స్వయంగా సనక సనందనాదులకి ఉపదేశించాడు. తప్పు చేసిన వాళ్ళు మళ్ళా తమ తప్పును గ్రహించుకొని సమర్పణ బుద్ధి చూపిస్తే అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఛానలైజ్ చేసుకోవటమే, మనల్ని మనం ఛానలైజ్ చేసుకోవటమే సమర్పించుకోవటము అని చెప్పేశారు ఇక్కడ. కాబట్టి నారాయణుడు సనక సనందనాదుల్ని కూడా అనుగ్రహించినట్టే చెప్పారు ఇక్కడ. నరుల్లో కూడా, మనుషుల్లో కూడా తప్పులను గుర్తుపెట్టుకోకుండా ఇతరులు చేసిన తప్పులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అదేం విశేషం కాదు. ఆ తప్పులేవి మనస్సులో కూడా భావించకుండా అవతల వాళ్ళని భగవంతుడితో సమానంగా ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. వాళ్ళ మీద నారాయణుడే అనుగ్రహం చూపిస్తాడు సాక్షాత్తు. అంతేకాకుండా ఇతరుల తప్పులను గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు బాగుపడటం చూసి సంతోషించే వాళ్ళంట్లో వాళ్ళ గురించి నారాయణుడు తప్పకుండా వాళ్ళ మీద అనుగ్రహం చూపిస్తాడు అని చెబుతున్నారు. ఈ సంభాషణ అంతా కూడా నారాయణుని నుంచి ఉపదేశం పొందిన బ్రహ్మ దేవతలందరికీ కూడా చెప్పాడనమాట. బ్రహ్మ వల్ల ఉపదేశం పొందిన నారదుడు వేదవ్యాసుడికి చెప్పడం జరిగింది. వ్యాసుడు భాగవతంగా రచన చేయటం జరిగింది. దీనిని వివరాలతో, ఉదాహరణలతో అంటే ఎగ్జాంపుల్స్తో చక్కగా కథలుగా చెప్పటమే ఇంక మీదట వచ్చేటటువంటి గ్రంథంలోదంతా కూడా, పుస్తకంలోదంతా కూడా ఇంకా వివరంగా చెబుతారు, ఇంకా కథలుగా చెప్తారనమాట. దానికోసమే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు, శిశుపాల, దంతవక్త్రులు మొదలైన వాళ్ళ కథలన్నీ కూడా భాగవతంలో చోటు చేసుకున్నాయి. రాబోయే కథల్లో ధ్రువుడు, పృథు చక్రవర్తి మొదలైన రాజఋషుల కథలు, పురంజనోపాఖ్యానం మొదలైన అర్థవాదములు అంటే బాగా వివరంగా సింబాలిక్గా ఉండేటటువంటి కథలు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలైన ప్రపన్నుల కథలు అన్నీ విస్తారంగా చెప్పబడినయి. ఆ పైన ఈ ధర్మం పరిపూర్ణమైన వాళ్ళ జీవితం, ఈ ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో,
ఇతరులలో దైవాన్ని చూడటము అనే ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ జీవితాలు తెలియాలంటే గోకులం బృందావనంలో ఉన్న గోపకుల కథలు కూడా అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కథలు కూడా చెప్పారు. అట్లాంటి వాళ్ళల్లో అట్లాంటి వాళ్ళతో నారాయణుడు శరీరం ధరించి భూమికి దిగి వచ్చి దుష్టుల బాధల నుంచి వాళ్ళని కాపాడటం ఎట్లాగో అది కూడా తెలియజేసే కథ కృష్ణావతార కథ. ఈ కథతో భాగవతం పూర్తయిపోతుంది. కృష్ణావతార కథతో ఇట్లా చెప్పి నారాయణుడి సంభాషణలు ఇట్లా పలికిన నారాయణుడి సంభాషణలన్నీ విని సనకాదులు ఆశ్చర్యపోయారుట. సంభాషణ ఎంత స్మూత్గా ఉన్నదో చాలా పరవశం పొందారు. మళ్ళా మళ్ళా ఆ సంభాషణను నెమరు వేసుకుంటే మళ్ళా మళ్ళా ఆలోచించుకుంటే లోపల నుంచి వాళ్ళకొక్క సందేశం వినపడింది. వీళ్ళ ప్రవర్తన సరిగా లేదు అని నారాయణుడు చెప్పినట్టు తెలిసింది. సంభాషణ ఎంత నాగరికంగా ఎంత సివిలైజ్డ్గా చెప్పారు పరమాత్మ. కానీ అందులో లోపల ఎంత మీనింగ్ ఉంది, ఎంత ఒక విషయం ఒక మనిషికి తెలియచేయాలి అంటే ఎంత చక్కగా చెప్పొచ్చు, సరళంగా ప్రేమగా ముద్దుగా చెప్పొచ్చు. కానీ లోపల అసలు విషయం దాని అర్థం ఉంటుంది, దాన్ని గ్రహించే శక్తి కూడా ఉంది మనకి అని సంతోషపడ్డారు వాళ్ళు. విష్ణువు చెప్పిన మాటలు కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ మాట్లాడలేదు, విస్తారంగా మాట్లాడలేదు, కానీ చాలా గంభీరమైన మాటలు, లోతైన బాగా విచిత్రమైన అర్థాలతో లోపలగా లోతుగా ఉన్నాయి. తొందరగా అర్థం కావు, పైకి మాత్రం చాలా మాధుర్యంగా ఉన్నాయి. అంటే మాధుర్యం అనే సద్గుణంలో దాక్కొని ఉన్నాయి. అంటే ఆయన అంత చక్కగా అమృతమయంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి కాబట్టి ఒకవేళ మన తప్పు మనకి తెలియచేయాలన్నా కూడా పరమాత్మ చాలా స్వీట్గా చెప్తారు అని అర్థమవుతుంది. ఇక్కడ ఎంత సర్ది చెప్పుకున్నా కూడా ఆ పలుకుల లోపల పొగడతలు కాదు ఉన్నవి, అది ఎంత మనస్సులోని దువ్వినట్టుగా అనిపిస్తూ ఉన్నా కూడా ఇందులో మనం చేసిన పని గురించి తప్పనే చెప్తూ ఉన్నారు పరమాత్మ. జయ విజయులకి శాపం ఇవ్వటం అనే పొరపాటు చేశాము అని గ్రహించారు వీళ్ళు. కోపం తెచ్చుకొని కోపంలో ఒక యాక్షన్ తీసుకోవడం అనేది పొరపాటే అని గ్రహించారు. తప్పులను ప్రేమగా ఎత్తి చూపించేవాళ్ళు మనకి దగ్గర వాళ్ళు కాబట్టి తమ మీద నారాయణుడు దయాభావంతోనే ఉన్నాడు అని ఆనందపడ్డారుట. చాలా దయగా ఉన్నాడు పరమాత్మ, లేకపోతే ఇంత చక్కగా మనని ఇబ్బంది పెట్టకుండా మనని నొచ్చుకోకుండా ఉండాలి, కానీ మన తప్పులు మనకి తెలియాలి అనే భావంతో పరమాత్మ ఇంత చక్కగా చెప్పారు. మెచ్చుకుంటున్నట్టుగా ఉన్నాయి కానీ అసలు విషయం లోపలగా ఉంది. పరమాత్మకి మనం చేసిన పని నచ్చలేదు, మనం చేసింది తప్పు పని, కోపంలో తీసుకున్న యాక్షన్ సరైంది కాదు అని బాగా అర్థమయ్యి ఆ పరమాత్మ ఎంత దయగలవాడు, తమల్ని ఆత్మీయులుగా అనుకున్నాడు కాబట్టే దిద్దటం జరిగింది, తప్పులు ఎత్తి చూపించటం జరిగింది, దిద్దుకోమని చెప్పటం జరిగింది అని ఆనందపడ్డారట. నిజమే కదా, మనకి దూరపు వాళ్ళు ఏదో చూసి చూడనట్టు అవతలికి వెళ్ళిపోతారు, ఇంకెప్పుడు కలవరు మనల్ని. అలా కాకుండా మన ఆత్మీయులైతే ఎవరైనా ఆయన ఈ ఒక్కటి సర్దుకోరా నువ్వు, మాట చక్కగా మాట్లాడు అని చెబుతాం. చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకి వాళ్ళకి ఇంకా దగ్గరతనం వస్తుంది. అది చెప్తూ ఉన్నారు పరమాత్మకి ఇంకా దగ్గరయ్యాము. ద్వారపాలకులకేమో ఆ పరమాత్మ ప్రేమార్ద్ర దృష్టి అంతకు ముందే ఉన్నది. దానివల్ల వాళ్ళకి దుఃఖము సుఖము అనే రెండు స్థితులు లేకుండా అయిపోయింది. పరమాత్మ అనుగ్రహం వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు సర్వసమర్పణ చేశారు కాబట్టి, జయ విజయులు ఇద్దరు కూడా విష్ణు ధర్మాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి రెండు విషయాలు అనేవి జీవితంలో లేకుండా అయిపోయినాయి. ఒకటి దుఃఖం, ఇంకొకటి సుఖం. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎలా కలుగుతున్నాయి మనకి అని మనం నిజంగా కొంచెం దాని మీద ఆలోచించుకుంటే ఇది చాలా బాగుంది అనే మన భావం, మన ఇష్టం అనేది ఒకటి కలుగుతుంది. ఒక విషయం మీద ఇష్టమైన పని ఎప్పుడూ కష్టం ఉండదు, కష్టం అని అనిపించదు, చేసుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. నాకు చాలా ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం అండి అని 10 సార్లు చెప్పుకున్న కొద్దీ ఇష్టం బలపడుతూ ఉంటుంది, ఆ భావం అలవాటు అవుతుంది. ఆ ఇష్టంగా పని చేయటం, ఆ పర్టికులర్ పని మాత్రం అనేది అలవాటు అవుతుంది. అలా కాకుండా ఇది ఇష్టము అని అనుకోకుండా
ఇది నాకు పెద్ద ఇష్టం లేదండి. చేయాల్సొచ్చింది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ అనుకోకుండా, ఏ పనైనా మన దగ్గరికొచ్చినప్పుడు చెయ్యవలసిన అవసరం వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దాని మీద మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేయటం, ఆ జడ్జిమెంట్ మీద కష్టపడుతూ చేయటం, లేకపోతే ఆనందపడుతూ చేయటం. ఈ 2 స్థితులు ఉన్నందువల్ల అటు ఇటు ఆ ఒడ్డుకి, ఈ ఒడ్డుకి మన జీవితాన్ని పడవ కొట్టుకుంటూ ఉంటుంది. జీవితం అనే పెద్ద షిప్ ఉంది గదా! అది ఆ ఒడ్డుకోసారి, ఈ ఒడ్డుకోసారి కొట్టుకుంటూ ఉన్నప్పుడు దుఃఖం అనే ఒడ్డుకి తగిలితే బాధ, సుఖం అనే ఒడ్డుకి తగిలితే ఎక్సైట్‌మెంట్. కింద మీద, కింద మీద పడుతూ జీవితం నడుస్తుంది. అలా కాకుండా ఈ భావాల్ని కొద్దిగా పక్కన పెట్టేసి పనులు చేయటం నేర్చుకుంటే వినయంగా పని చేయాలి. ఏ పని అనేదే పవిత్రమైనటువంటి పని. ఆ పనిలో ఏదైతే ఏమిటి, ఏ పని చేసినా ఆఖరికి భోజనం చేయటం కూడా అది కూడా ఒక పనే. పని ఎందుకయిందంటే దాన్ని ఎవడైనా ఏది చేసినా వర్తమాన కాలంలోనే చేయగలుగుతాడు. అది ఫ్యూచర్‌లోనూ చేయలేరు, భూతకాలంలోనూ చేయలేరు, ఆహ్, భవిష్యత్ కాలంలోనూ చేయలేరు. భూత భవిష్యత్తులంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేవి ఇమాజినరీ, అవి లేవు గదా! ఏ పని చేసినా ప్రెజెంట్ మూమెంట్‌లోనే చేయగలుగుతాం. ప్రెజెంట్ మూమెంట్ అనేదే దైవం యొక్క స్వరూపం అది. అది మన స్వరూపమే. దైవానికి మనకి ఏ తేడా లేదు. ఆ దైవ స్వరూపం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ప్రెజెంట్ మూమెంట్ అనేది మనకెప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడే. ఏ పని చేసినా ప్రెజెంట్ మూమెంట్‌లోనే చేస్తాం. ఆఖరికి ఏడ్చినా కూడా ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఏడవాలి. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో చేసేటప్పుడు దాన్ని గురించి ఏడ్చేటప్పుడు ఇది దుఃఖమని, నవ్వేటప్పుడు ఇది సుఖమని, ఇది కావాలని, అది వద్దని, ఇలాంటి ఐడియాలు లేకుండా ఏడిచినా పర్వాలే, నవ్వినా పర్వాలే. ఏదో దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి. సో వాట్? అదో పెద్ద విషయం కాదు. వదిలేస్తాం. అట్లాగే ఇవాళ సంతోషమైంది. ఆహా! బావుంది. అంత మటికి. దాన్నే మళ్ళీ మెమరైజ్ చేసుకుంటూ అదే కావాలి, అదే కావాలి, ఇదొద్దు, అది కావాలి అని 2 ఒక కాయిన్‌కున్న 2 సైడ్స్‌ని ఏ ఒక్క పక్కనే నాకొద్దు అంటే అవదు. అది అవుతుంది, ఇది అవుతుంది. అవనివి, ఇది జీవిత విధానం ఇది అనే జ్ఞానంతో దాన్ని పట్టించుకోకుండా, జడ్జిమెంట్ పాస్ చేయకుండా చేయవలసిన పని చేసుకుంటూ పోయేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. ఈ గొప్పవాళ్ళు అనబడే వాళ్ళందరూ, ఈ మునులందరూ కూడా ఇది కష్టం, ఇది సుఖం అని రెండుగా ఎప్పుడూ జీవితాన్ని చూడరు. ఏదుందో అది, ఏ పని అవసరమో అది చేసుకుంటూ పోవడమే. కష్టం అనుకుంటే తప్పుతుందా, సుఖం అనుకుంటే మళ్ళీ మళ్ళీ అదే చేయడానికి అవకాశం ఉంటుందా, అది ఉండదు అని తెలిసిన వాళ్ళు అనమాట. అంటే జరిగే దాంట్లో మనం పాలు పంచుకొని సుఖంగా ఉండాలి కానీ, జరిగేదాన్ని మనం మార్చలేము అని తెలిసినా కూడా అది అలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఈ గోడ కొంచెం పక్కకుంటేనండి ఈ రూమ్ విశాలంగా ఎంత బాగుండేదో అలా అనిపిస్తూ ఉంటుంది. మనిషి మనస్సుకి ఈ చంచలత్వం సహజం. లేని దాన్ని అడుగుతూ ఉంటుంది. గోడ పక్కకి ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు కదా! ఈ మధ్యలో ఈ ప్లాట్ఫామ్ ఇంత పెద్దదిగా లేకుండా ఉంటే, ఈ ఐలాండ్ ఇంత పెద్దదిగా లేకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఎలా ఉంటుంది? అలా ఉండదు కదా! ఉన్నదాన్ని కాదంటున్నామని మనకు తెలియదు, లేని దాన్ని అడుగుతున్నామని తెలియదు. అదే మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. అది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ లాగా ఏమవుతుంది, దానికోసం ఒక జన్మెత్తాల్సి వస్తుంది. చక్కగా చిన్న ప్లాట్ఫామ్ ఉండి, చిన్న ఐలాండ్ ఉండి, పెద్ద కిచెను, పెద్ద మనకు కావాల్సిన పద్ధతిలో ఒక ఇల్లు ఉంటుంది. కానీ ఏ సుఖం ఉండదు దానివల్ల. మనం ఏం కోరుకుంటున్నామో మనకే సమంగా తెలియదు. దీనివల్ల సుఖం వస్తుంది అనే ఒపీనియన్తో కోరుకుంటున్నాం. ఇది ఇలా ఉండకపోతే ఇంకా బాగుండేది. బాగుండటాలు ఏమీ లేవు ఇక్కడ. అది అక్కడ ఉన్నది ఎవరు అంటే మనమే. ఆ మనం సుఖపడటం మన మనసుకు అలవాటు చేయాలి. పరిస్థితి ఎట్లా ఉన్నా నువ్వు సమాన భావంతో ఉండాలి అని అలవాటు చేయాలి మనిషికి. తన మనస్సుకు తాను దుఃఖపడకూడదు, మనస్సుని ఇబ్బంది పెట్టకూడదు, మనస్సుని కందబెట్టకూడదు అని మనం నిలబడటం అలవాటు చేసుకోవాలి. కానీ ఇది ఏదో ఒక పరిస్థితి బాగుపడినందువల్ల, ఈ గోడ పక్కకు పెట్టినందువల్ల సుఖాలు ఏమీ రావు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కోరుతున్నాం, ఎన్నో పొందుతున్నాం, అయిపోవట్లేదు ఆ కోరికలు, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయే. ఒక కోరిక తీరినప్పుడు ఆహా ఓహో అనుకుంటాం, తర్వాత మళ్ళీ మామూలే కదా. అది మనం అర్థం చేసుకుంటే ఈ కోరటాలు, వద్దనటాలు, 2 పాజిటివ్ నెగటివ్ భావాలన్నీ పోతాయి. పోయినప్పుడు హాయిగా ఉంటారు. అదన్నమాట వాళ్ళ జీవితం. ఆ ద్వారపాలకులు ఎలా ఉన్నారు?
వాళ్ళకి ఏ భావాలు ఉండవు, ఒక్క ప్రేమ భావమే ఉంటుంది. పరమాత్మే సర్వత్రా ఉన్నాడు. ఎవరిని చూసినా ఆనందమే, ఇంకా అంతకంటే ఉంది. అది కూడా అకారణమైన ఆనందం. వాళ్ళు తమని పూజ చేసినా ఆనందమే, తమని గౌరవించినా గౌరవించకపోయినా కూడా ఆనందం. ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడు పరమాత్మ అనే భావంతో ఉన్నవాళ్ళు ఈ జయ విజయులు ఇద్దరు కూడా. అందువల్లనే వాళ్ళు రాక్షసులుగా 3 జన్మలు ఎత్తాలని చెప్పినా కూడా వాళ్ళేమీ దిగులు పడలేదు. పరమాత్మ ఉంటాడు కదా, మా మనసులో నువ్వు ఉండేట్టుగా అనుగ్రహించి, ఇంకేం అక్కర్లే మాకు. ఉంటాడు కానీ ద్వేషభావంతో ఉంటాడు. పర్వాలేదు, అది కూడా పర్వాలేదు అన్నారు. ఎందుకంటే దెర్ వాజ్ నో జడ్జిమెంట్. వదిలేశారు వాళ్ళు. సర్వం పరమాత్మ మయమైనప్పుడు రాక్షసుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, ఏది నా చేతిలో లేదు, నా స్వయంకృతం కాదు, నేను చేసినది కాదది, జరుగుతూ ఉన్నది పరమాత్మ అనుగ్రహం, పరమాత్మ ప్రసాదం. ఆయన ఏదిస్తే అదే మహాప్రసాదం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి జయ విజయులు, సర్వ సమర్పణ చేసిన వారు, ఏమీ కోరని వారు. అటువంటి వాళ్ళది ప్రేమ మార్గము అంటారు. ఆ ప్రేమ మార్గంతో తపస్సుతో సాధన చేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏం చేసినా, ఎన్ని శాపాలు వచ్చినా, ఏమైనా ఏమీ ఇబ్బంది ఉండదు అని తెలిసినవాడు నారాయణుడు. అందుకే ఈ మునుల శాపం జరిగినందువల్ల ఎవరికి నష్టం? సాధువులకి మునులకే నష్టం, జనానికి నష్టం. కానీ వెనక్కి తీయటము, ఆ శాపాన్ని మరల్చటము అనేది తను పెట్టిన అడ్మినిస్ట్రేషన్లో తను కల్పించుకున్నట్టు అవుతుంది. కాబట్టి మునులకు శాపం ఇవ్వగలిగిన శక్తి ఇచ్చినవాడు తానే కాబట్టి ఊరుకున్నాడు మెదలకుండా. వాళ్ళు అనుభవిస్తారేం పర్వాలేదు అని చెప్పి ఊరుకున్నాడు. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇంకా నారాయణుడి యోగమాయ అంటే ఇలా ఉంటుందా, ఈ యోగమాయలో ఎంత వైభవము, ఎంత బలం, ఎంత గొప్పతనం ఉన్నది. ఈ మాయకు మొత్తానికి అధిపతి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన ఈ పరమాత్మ ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు అన్ని చోట్ల అని ఆశ్చర్యపడి ఎంతో వినయంతో ఇట్లా చెప్పారుట సనక సనందనాథులు. ఓ నారాయణ, నీదంతా కూడా నిత్య వైభవాన్ని నడిపించడమే నీ చక్కదనం, నీ సౌందర్యం. అది అర్థమవుతుంది మాకు. ఎక్కడ కింద పడిపోని మార్గం నీది, పాప మార్గాలు నీ దగ్గరికి చేరవు అసలు. మేం చేసిన పనిని మీకు సమ్మతమని నువ్వు అంటూ ఉన్నావు కానీ మాకు అర్థమైంది, మేము పొరపాటు చేశాము అనే నువ్వు చెబుతూ ఉన్నావు. కానీ మా మీద ప్రేమతో దయగా చెప్పావు ఆ విషయము. బ్రాహ్మణులనే వాళ్ళు దేవతలలాగా ప్రవర్తించాల్సిన వాళ్ళు. అట్లాంటి సద్బ్రాహ్మణులందరికీ కూడా నాయకుడివి నీవు. అట్లాంటి నీకు బ్రాహ్మణులు పూజనీయులైన దేవతలు, నీకు కూడా బ్రాహ్మణులు పూజనీయులు అని మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను పూజించే వాళ్ళు నీకు పూజనీయులు అంటున్నావు. దీని అర్థం ఏమిటి? మనల్ని గౌరవించే వాళ్ళని మనం కూడా పూజ్యభావంతో చూడాలి అనే కదా దీనికి అర్థము. మర్యాద ఇచ్చి పుచ్చుకోమని నేర్పుతున్నావు తండ్రి నువ్వు అని చెప్పారు. నీ ప్రేమమయమైన ప్రవర్తన వల్లనే విష్ణు ధర్మం నీ అవతారాలన్నిటి చేత కూడా రక్షించబడుతోంది. నువ్వు ఏ అవతారంతో నువ్వు వచ్చినా కూడా ఈ విష్ణు ధర్మాన్ని మీరకుండా, ప్రేమ ధర్మాన్ని మారకుండా ఉన్నావు. నిర్వికార తత్వమూర్తివి, నిర్వికారంగా ఏ వికారాలు ఏ మార్పులు లేనటువంటి తత్వస్వరూపానివి నువ్వు. ధర్మమే నీ స్వరూపము. అందులో రక్షించబడే ధర్మం కూడా నీ చేతనే రక్షించబడుతుంది. ఆ ధర్మం ఎందుకు నిలబడుతోందంటే నీ వల్లనే. ఈ సత్యాన్ని తెలుసుకుంటారు పెద్దలైన వాళ్ళు. కానీ మాలాంటి వాళ్ళు పొరపాటు పడినా కూడా నువ్వు ఎంతో ధర్మమూర్తివి, దయామయుడివి కాబట్టి భయపడటం లేదు మేము. తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ వాళ్ళ స్వరూపంలో ధర్మం రక్షించబడుతుంది. తెలియని వాళ్ళు, మాలాంటి వాళ్ళు నీ యొక్క జాలికి పాత్రులవుతారు. నువ్వు జాలిపడి మా తప్పుల్ని నువ్వు దిద్దుతావు కాబట్టి ఇది కూడా ఎక్కడ పొరపాటు భయపడాల్సిన విషయం ఏం లేదు. పొరపాటు పడినా సర్దుకునే మార్గం కూడా నువ్వే చూపిస్తావు కాబట్టి మేము నీకెంతో కృతజ్ఞులమై నమస్కారం చేస్తున్నాము అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ? ధర్మమూర్తి అయిన నారాయణుడికి ధర్మరక్షణే కర్తవ్యం. ఆయన ఏం చేయాలంటే ధర్మరక్షణ చేస్తారు. అధర్మం వైపు నిర్వికారంగా ఉంటాడు. అధర్మం జరిగిందని ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. పొరపాటు అయింది, అధర్మం అయింది అని ఆయన వికారపడడు, నిర్వికారంగా ఉంటాడంటే రియాక్ట్ అవ్వడు. అయ్యో ఇలా అయిపోయింది అనే పాయింట్ ఆయన దగ్గర లేదు. అధర్మం వైపు వెళ్ళిన వాళ్ళని నిదానించి మళ్ళించుకుంటాడు ధర్మం వైపు. అంతేగాని
వాళ్ళ మీద తను కోపం తెచ్చుకోవటం, వాళ్ళ మీద ఆ జరిగిన యాక్ట్ మీద రియాక్ట్ అవ్వటం అనేది ఉండదు. అదే నిర్వికారత అని చక్కగా రాశారు ఇక్కడ. వాళ్ళ మీద ఆయన కోపం తెచ్చుకోడు. ఇతరులకు అపకారం చేసే వాళ్ళని శిక్షిస్తాడు కరెక్టే, కానీ తమ ధర్మం తప్పిన వాళ్ళని శిక్షించడు, వాళ్ళని మంచి మార్గంలో పెడతాడు. వాళ్ళ అధర్మ ప్రవర్తన వల్ల కలిగిన కర్మ ఫలం వాళ్ళని చక్కని మార్గంలో మళ్ళీ పెడుతుంది. ఆ ఫలితం వాళ్ళే అనుభవించేటట్టుగా ఉండేది ఆయన సిస్టమ్. అది ఆ అడ్మినిస్ట్రేషన్లోనే ఉంది. ఒక పని చేసినప్పుడు దాని ఫలితం వాడు అనుభవించక తప్పదు. అది ఎలాంటి ఫలితం ఎలా ఉంటుంది అనేది టోటల్లీ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. మనం ఎవ్వరూ మార్చలేరు. ఒక్కటే మార్చగలదు భగవన్నామం. భగవంతుడే సర్వత్రా ఉన్నాడు. ఈ కర్మ రూపంగా కూడా భగవంతుడే ఉన్నాడు. నేను చేసిన పాపకర్మ రూపం కూడా భగవంతుడిదే, ఈ అనుభవం కూడా భగవంతుడిదే అని తెలుసుకున్నప్పుడు ఆ సఫరింగ్ అనేది ఉండదు అటువంటి వాళ్ళకి. ఆ రకంగా కర్మఫలాన్ని కూడా ఆనందంగా అనుభవించే సిస్టమ్ భగవంతుడు, అనుభవింపజేసే సిస్టమ్. అందువల్ల ఎటువంటి దిగులు బాధ పడాల్సిన అవసరం లేదని మాకు అర్థమైందని చెబుతున్నారు సనక సనందనాథులు. అట్లాంటి భగవంతుడి అనుగ్రహాన్ని పొందటం చాలా సూక్ష్మమైన సటిల్గా ఉంటుంది. అది బాగా విపరీతంగా పెద్దదిగా గొప్పగా కనపడదు, ఎక్కడో సటిల్గా దాక్కొని ఉంటుంది. దాన్ని ఎంతో నిపుణతతో, యుక్తితో, చక్కగా శ్రద్ధతో, ఆయన మీద ప్రేమతో దాన్ని సాధించుకోవాలి మనము. దానికి నిష్కామ కర్మయోగం కావాలి. అంటే ఏ కోరిక లేకుండా పనులు చేయటం నేర్చుకున్న కొద్దీ అది మనకి అలవాటు అవుతుందిట. ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయం తెలిసిపోతుందిట. ఆయన అనుగ్రహం కోసం మనం పని చేయటం కాదు, ఏ ఆశ లేకుండా పని చేస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయనే, మనస్సు ఇచ్చింది ఆయనే, ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనే, సమస్తము ఆయన అయినప్పుడు ఆ శరీరాన్ని ఉపయోగించి, ఆ కాళ్ళు చేతులు, ఆ మనస్సుని ఉపయోగించి పని చేయటానికి కష్టం అనుకుంటే ఎట్లా? ఏమీ అనుకోకుండా, ఏ భావన లేకుండా దగ్గరికి వచ్చిన పనిని మానసికంగా మనోవాకాయ కర్మలతో మూడు ఒకటిగా జరగాలి. మనస్సు ఒప్పుకోవాలి, శరీరం చెయ్యాలి, మాట వేరుగా రాకూడదు, అనుకూలంగా రావాలి. ఈ మూడు భావాలతో పనుల్ని చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం దానంతట అదే వచ్చేస్తుంది. అంటే మన మీద మనల్ని మనం దాచిపెట్టుకున్నాం అధర్మంలో, ఆ గొడుగు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది, అనుగ్రహం అనే గొడుగు కిందకి చేరామన్నమాట మనం. అట్లా చెబుతూ ఉన్నారు. మేము మమ్మల్ని అడ్డగించారని వాళ్ళ మీద కోపడ్డాము, కానీ మాకు తెలియలేదు, నిస్పృహ గలవాళ్లే మునీశ్వరులు, నిరాశ ఏ జ్ఞానము అన్నారు మనకి రమణ మహర్షి. ఇక్కడ కూడా అదే చెబుతూ ఉన్నారు. నిస్పృహ అంటే ఏ రకమైన వేరే ఐడియాలు, ఊహలు, లేకపోతే ప్లాన్లు ఏమీ లేని వాళ్ళు. నిరాశ అంటే ఆశ రూపంలో ఏది చిలవలు పలవలుగా వాళ్ళ మనస్సులో భావన ఉండదు వాళ్ళకి. నిస్పృహ ఉన్న వాళ్ళే మునీశ్వరులు. ముని అంటే మౌనంగా ఉండేవాడు. మౌనంగా ఉండటం అంటే అది పైకి ఊరికే పెదిమెల్లుల్లో దాటి రాకపోవటం కాదు, లోపల కూడా ఏ భావము ఉండదు వాడికి, దాన్ని నొక్కుకోవడం ఉండదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు మునీశ్వరులు అయ్యారు. వాళ్ళకి అసలు మృత్యు భయమే ఉండదు. ఎందుకంటే మేమున్నాము, మాకేదో అవుతుంది అనేటటువంటి భావమే లేదు అక్కడ. భావన లేకపోతే భయం కూడా లేదు అని చెబుతూ ఉన్నారు. వివేకంతో వాళ్ళు ఎంతో శ్రద్ధతో ఉంటారు. అదే నీ అనుగ్రహం. నువ్వు సద్గుణాలున్న వాళ్ళని గౌరవిస్తావు తండ్రి, నీవు ఇతరులని అనుగ్రహిస్తావు, సద్గుణాలు లేని వాళ్ళ మీద అనుగ్రహం చూపించి నీ సద్గుణాలు నేర్పిస్తావు. ఇది నువ్వు ఎంత చక్కగా మాట్లాడావంటే, నీ మాటలతో మాకు ధర్మపరమైన వివేకాన్ని కలిగించి అనుగ్రహించావు అని చెప్పారు. వినయం చూపించటం, నువ్వు ఇంత వినయం మా దగ్గర ఎందుకు చూపించావంటే మేం వినయం నేర్చుకోవడానికే చూపించావు అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనం పిల్లలకు అనేక బోధలు చేస్తాం. పిల్లలకు బోధలు చేయటం కంటే మనం బోధ చేసిన మార్గంలో మనం నడుస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మనం బోధలు చేస్తుంటే వాళ్ళు కూడా బోధలు చేయటం నేర్చుకుంటారు. మన కళ్ళతో మనకు అదే కనిపిస్తుంది. నేను చెప్పిందే మళ్ళీ నాకు చెబుతున్నావా అని అడుగుతాం మనం, వాళ్ళు అదే నేర్చుకుంటారు. మనం ఏం చేస్తామో మనల్ని చూసి మన పిల్లలు అదే నేర్చుకుంటారు.
మనం ఇన్సిన్సియర్‌గా ఏదో బోధలు వాళ్ళకి బోధలు చేసి మన ప్రవర్తన మార్చుకోకుండా మనం ఇలాగే ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళు గూడా ఓహో! ఊరికే చెప్పటానికే గదా ఇది. యూజీ అనేవారు ధర్మం తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే ధర్మం ఇంకోళ్ళకి చెప్పటానికే గదా మనం వాడుకునేది. మనం ఆచరించటానికి కాదు కాబట్టి ధర్మం చెప్పటానికి కావాలి అని వ్యంగ్యంగా అనేవారు యూజీ. ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నారు సనక సనందనాథులు, నీ పాద పద్మాల మీద ఉన్నటువంటి ధూళి, పాద ధూళి కోరికలు కోరి వచ్చే వాళ్ళందరూ కూడా తల మీద ధరించదగినవి. నీ పాద పద్మాల్లో ఉన్నటువంటి తేనె దాని మీద ఆకర్షించబడి భ్రమరాల్లాగా తుమ్మెదల్లాగా ఆకర్షించబడి నిన్ను చేరటానికి వచ్చే వాళ్ళందరూ కూడా ధన్యులు. ఏ కోరికలు లేకుండా నీతో ఆకర్షించబడి నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ధన్యులు. అట్లాంటి వాళ్ళు నీకు తులసి దండలు సమర్పణ చేస్తారు. వాళ్ళతో అర్చించబడిన నీ పాదపద్మాల్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఇంకా ఎదురు లేదు. అటువంటి వాళ్ళ అదే మార్గం. నిన్ను సేవించి నీ కటాక్షం పొందటానికి నీ పాదపద్మాల్ని భక్తితో సేవించటమే మార్గం. అట్లా పొందిన వాళ్ళ యందు ఆ అనుగ్రహాన్ని, నీ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళ మీద నీ అనురాగం అలాగే ఉంటుంది. నీ మహిమ అంతుపట్టదు ఎవరికి కూడా. ఒకరినొకరు గౌరవించుకునే బుద్ధికి మటుకు నీ మహిమ అంతుబడుతుంది. అలా కాకుండా ఇంకొకరు నన్ను గౌరవించాలి అనే భావం ఉన్న వాళ్ళకి ఆ బుద్ధికి అంతుపట్టదు నీ మహిమ. గౌరవించని వాళ్ళని శపించే బుద్ధి గల వాళ్ళకి అసలే అంతుపట్టదు అని వాళ్ళే చెప్పేశారు ఈ విషయం. మన రికార్డింగ్ నెంబర్ 115 అయిపోయింది.